ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య భాగము లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం ధ్యానించినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి ఎవరంటే జక్కయ్య. ఈ జక్కయ్య ఒక సుంకరి అయి ఉంటున్నాడు. సుంకరి అనగా ఒక ట్యాక్స్ కలెక్టర్. అంటే ఈ రోజుల్లో ట్యాక్స్ ఎట్లా కలెక్ట్ చేస్తారో ఆ రోజుల్లో కూడా ఈ సుంకరి ట్యాక్స్ కలెక్ట్ చేసే వాడనమాట. సో రోమా ప్రభుత్వం కింద తను పని చేస్తుండేవాడు. తను ట్యాక్స్ కలెక్ట్ చేస్తుండేవారు. అంతేకాకుండా తన పని ఏంటంటే ప్రజల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసి తను కొంచెం ఉంచుకొని మిగతాది గవర్నమెంట్కు అంటే రోమా ప్రభుత్వానికి చెల్లించేవాడు అనమాట. అలాంటి వ్యక్తి ఈ వ్యక్తి. అయితే అక్కడ యూదులంతా కూడా ఈ సుంకరిని చూసినప్పుడు ఒక పాపిగా తనను చూసేవాడు. ఎందుకంటే తను ప్రజల దగ్గర అన్యాయముగా తను ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తున్నాడు అనమాట. ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాడు. ఎంత కలెక్ట్ చేయాలో అంత కలెక్ట్ చేయకుండా ఎక్కువ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇంత అంటే రోమ ప్రభుత్వానికి ఇంత చెల్లించి ఇంకా మిగతాది తను పెట్టుకునేవాడు అనమాట. సో ఆ విధంగా ఈయన ఒక పాపి అని యూదులు జక్కయ్యను చూసేవాడు అనమాట. అయితే ఈ జక్కయ్య ఒకరోజు తను ఎరుకో పట్టణంలో వెళ్తున్నప్పుడు యేసు ప్రభు గురించి విన్నాడు. యేసు ప్రభు గురించి విని తను ఏం చేశాడంటే యేసు ప్రభుని నేను కలుసుకోవాలి, ఆయన ఎవరో అని ఆయన గురించి తెలుసుకోవాలని ఒక ఆశ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక 3 విషయాలు మనం చూడవచ్చు. 4 విషయాలు ఇక్కడ మనం చూడవచ్చు. ఈ 4 విషయాలలో మొదటిగా జక్కయ్య యేసుని చూడాలని ఒక ఆశ కలిగి ఉన్నాడనమాట. యేసు గురించి విన్నాడు, యేసు గురించి తెలుసుకుంటున్నాడు కాబట్టి ఆయనను చూడాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఆయన యేసు దైవకుమారుడని తెలుసుకున్నాడు, ఆయన రక్షిస్తాడని తెలుసుకున్నాడు, ఆయన రక్షకుడని తెలుసుకున్నాడు, పాపాలని క్షమిస్తాడని తెలుసుకున్నాడు. సో ఇవన్నీ తెలుసుకున్నాడు కాబట్టి యేసుని చూడాలని ఒక ఆశ కలిగి ఉన్నట్లుగా మనము 19వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ లూకా సువార్త 19వ అధ్యాయంలో 3 నుంచి 4 వచనాలు మనం అక్కడ చూస్తున్నాం. జక్కయ్య ఆశ కలిగి ఉన్నాడు, యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి తను ముందుగా పరిగెత్తి ఒక చెట్టు ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన పొట్టివాడనందున ప్రజలందరూ గుంపుగా ఉన్నాడు కాబట్టి ఆయన పొట్టిగా ఉండడం వలన తను యేసు ప్రభుని చూడలేకపోతున్నాడు. అందుకే తనకు ఒక ఆలోచన అనేది వచ్చింది, చెట్టెక్కి యేసు ప్రభుని చూడొచ్చు కదా అనే విధంగా తను చెట్టెక్కి యేసు ప్రభుని చూసినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట బైబిల్లో. మనము కూడా యేసు ప్రభుని చేర్చుకోవాలంటే ఆశ కలిగి ఉండాలి. ఆయన ఎవరో, ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన దేవుడై ఉంచున్నాడు, ఆయనను మన పాపముల నుంచి క్షమించే దేవుడై ఉంచున్నాడు, మనం రక్షిస్తాడని మనం తెలుసుకున్నప్పుడు ఆశ కలిగి ఉండాలి. మనం ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. సో కాబట్టి జక్కయ్య వల్ల కూడా మనము కూడా ఆశ కలిగి ఉండాలి. ఆయన చూడాలని మనం పరిగెత్తుతూ ఆయన పట్ల మనం ఆశ కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం దేవుని మనము చూడగలము, రక్షణ అనేది మనం పొందుకోగలము. సో అదేవిధంగా రెండోదిగా జక్కయ్య సంతోషముతో యేసుని చేర్చుకున్నాడని మనము 5వ వచనము 6వ వచనంలో మనం చూడగలము. జక్కయ్య ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి యేసు ఆయనను పిలిచి ఆయన ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య యేసు పిలుపునకు స్పందించి
యేసును సంతోషంగా చేర్చుకున్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లు ఏమవుతుందంటే యేసు ప్రభుల వారు జక్కయ్యను నువ్వు చెట్టు దిగి కిందికి రా అన్నప్పుడు ఎంబడే యేసు ప్రభు ఒక మాట విని తను చెట్టు దిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చెట్టు దిగిన వెంటనే నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నప్పుడు తను తక్షణమే ఆలస్యం చేయకుండా సంతోషముగా యేసును తన ఇంటికి చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ చూడండి, యేసు ప్రభులవాడు ఒక మాట చెప్పిన వెంటనే తను విధేయత చూపించడం ద్వారా యేసు ప్రభులవారు తన ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. తనతో కూర్చొని భోజనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. తనతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో మనము కూడా యేసు ఒక మాట విని విధేయత కలిగి మనం ఆ మాటకు లోబడినట్లయితే యేసు ప్రభువారు మనతో ఉంటాడు. యేసు ప్రభువారు మనతో భోజించాలని, మనతో సహవాసము చేయాలని, మనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. జక్కయ్య ఏ విధంగా అయితే యేసు ప్రభు యొక్క మాటకు లోబడి ఆ చెట్టు దిగి తను సంతోషంగా స్వీకరించాడో అదేవిధంగా మన జీవితంలో మళ్ళీ యేసుప్రభు అని అదేవిధంగా ప్రతిరోజు మనము యేసుప్రభుని స్వీకరించాలి. మనం ఒక రక్షకునిగా, ఒక దేవునిగా, ఒక స్నేహితునిగా మనం యేసుప్రభుని స్వీకరించాలి, చేర్చుకోవాలి. మూడోదిగా చూసినట్లయితే జక్కయ్య తన పాపములను ఒప్పుకున్నాడు. మొదటిగా దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. రెండోదిగా యేసుప్రభుల వారిని ఇంటికి చేర్చుకున్నాడు. చేర్చుకోవడమే కాకుండా తన తప్పులన్నీ కూడా యేసుప్రభు వాళ్ళ దగ్గర ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే జక్కయ్య చూడండి, తన పాపములన్నీ కూడా ఒప్పుకుంటున్నాడు. తను చేసిన పాపం అంతా కూడా ఒప్పుకుంటున్నాడు. తను చేసిన పాపం ఏంది? ప్రజల దగ్గర అన్యాయముగా సొమ్మును తను తీసుకోవడం, పన్ను రూపముగా తీసుకోవడమే ఒక గొప్ప పాపమైంటుంది. సో ఆ పాపమును తను యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అంటే యేసుని తన హృదయంలో చేర్చుకొని మరియు ఇంటిలోనికి చేర్చుకున్నాడు. కాబట్టి తన హృదయములో ఒక మార్పు అనేది వచ్చింది. తన హృదయం అనేది మార్చబడింది. కాబట్టి తన యొక్క పాపాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 2 కొరింథీ 5:17 ఉన్నట్టుగా ప్రకారము ఒక నూతనమైన సృష్టిగా తనను చేశాడనమాట. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకుంటామో దేవుడు ఆ పాపాలని క్షమించి ఒక నూతన వ్యక్తిగా దేవుడు మనని మారుస్తాడు. అదే మార్పు జక్కయ్య జీవితంలో కలిగినట్లుగా మనము చూస్తున్నాం. నాలుగోదిగా జక్కయ్య తన ఇంటికి రక్షణ వచ్చే విధంగా చేశాడు. అంటే చూడండి, ఇక్కడ జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. మన 9వ వచనంలో చూస్తాం. జక్కయ్య రక్షింపబడమే కాకుండా జక్కయ్య యేసుని తన హృదయంలో చేసుకోవడమే కాకుండా జక్కయ్య తన పాపాలు ఒప్పుకోవడమే కాకుండా ఏమి చేశాడంటే తన ఇంటికి కూడా రక్షణ వచ్చే విధంగా తను మారాడు. సో అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందని చెప్తున్నాడు. ఇంటికంటే తన కుటుంబానికి అంతటికి కూడా రక్షణ వచ్చింది జక్కయ్య ద్వారా. జక్కయ్య ద్వారా తన కుటుంబం అంతటికి యేసు రక్షణను అనుగ్రహించారు. జక్కయ్య యేసును చూడాలని ఆశ కలిగి ఉండడమే కాకుండా యేసుని సంతోషంగా చేర్చుకోవడమే కాకుండా తను చేసిన పాపములను ఒప్పుకోవడము ద్వారా పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో తను వేడుకున్నాడు. కాబట్టి దేవుడు తనకి మాత్రమే కాకుండా తన ఇంటి వారిని కూడా రక్షించినట్లుగా మనము చూస్తున్నాం. సో ఎంత గొప్ప దేవుడు అయించున్నాడండి. ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో నీతిగా జీవిస్తామో, దేవుని సన్నిధిలో మోకరించి మన క్షమాపణ అడుగుతామో మనం చేసిన పాపములను బట్టి,
మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన క్రియలు కానివ్వండి, ప్రతిది కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని ప్రతిరోజు మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనల్ని క్షమిస్తాడు. తన రక్షణను మనకు అనుగ్రహిస్తాడు. తన క్షమాపణ దేవుడు మనకు ఇస్తాడు. సో కాబట్టి అయితే మనము చేయవలసిన పని ఏమిటి అంటే, ప్రతిరోజు మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ఈ పాపం అనే లోకంలో మనం జీవిస్తుండగా, ఈ లోకం యొక్క మాలిన్యము మనకు అంటకుండా ప్రతిరోజు మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి జీవించాలి. సో కాబట్టి మనము జక్కయ్య వలె ఒక నూతనమైన సృష్టిగా మనం జీవించాలంటే, నూతనమైన వ్యక్తిగా మనం జీవించాలంటే ప్రతిరోజు ఆయనతో మనము సహవాసము కలిగి ఉండాలి. ఆయనతో వ్యక్తిగత సహవాసము కలిగి ఉన్నట్లయితే మనము పాపంలో పడిపోవడానికి అవకాశం అన్నది ఉండదు. ప్రతిరోజు ప్రార్థిస్తూ ఆయనతో సహవాసము చేస్తూ ఆయనతో మనం ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు మనతో ఉంటాడు. మనము రక్షణలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు చుట్టూ పాపం అనేది ఉంటుంది. సో ఆ పాపం అనేది మనకు అంటకుండా ఉండాలంటే మనము ఆయనతో వ్యక్తిగత సంబంధము కలిగి ఉండాలి. ఒకవేళ మనం పాపం చేస్తున్నట్లయితే ఆ పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగినవాడు, మన ప్రతి పాపమును క్షమించే దేవుడు. ఆయన ఏమంటుడంటే బైబిల్ ఒక వాక్యం సెలవిస్తుంది, మళ్ళీ తూర్పు పడమటికి ఎంత దూరము ఈ పాపాలన్నీ కూడా అంత దూరము త్రోసివేసి ఉన్నాను, మరి ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకోనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో మన పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే జక్కయ్య వల్ల మనం ఒక నూతనమైన వ్యక్తిగా మనము జీవించగలము. యేసు కొరకు మనము జీవించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.